ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలుకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి చిలుకమ్మ. ధనుసు రాశి వాళ్ళ జ్యోతిష్. ధనుసు రాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథుడు. అమర్నాథ్ అంటే చాలా గొప్ప విషయం అండి. అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే మన దగ్గర డబ్బు ఉన్నా, బలం ఉన్నా, మాట ఉన్నా, పలుకుపడి ఉన్నా, ఏమున్నా కాని మాట, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. ఆయన పిలుస్తేనే మనం వెళ్ళగలమండి. అంతే తప్ప మనం ఏదో వెళ్తామంటే అది కాదు. అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం. అమర్నాథ్ తర్వాత కైలాసగిరి, అది చాలా గొప్ప దర్శనం. అవి సాహసం చేసి సాహసంతోన నడిచే దేవస్థానం అది. కానీ చాలా గొప్ప దేవస్థానం, శివయ్య సాక్షంగా ఉన్న స్థానం అది. ఆ దర్శనంలో పోయి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుందండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి అస్సలు శాంతం ఉండటం లేదు. ధనుసు రాశి వాళ్ళకి ఇంతవరకు వాహన గండం పోయింది, బండి గండం, సాక్షంగా ప్రాణం పోయే గండం దాటిపోయింది. భగవంతుడే దాటిచ్చిండు. చూడండి, మనం అనుకుంటాం అన్నీ మన ప్రాప్తి అనుకుంటాం, మన రాత అనుకుంటాం, మన అదృష్టం అనుకుంటాం. అంత తప్పు. అంతా శివయ్యమయం, ఆ భగవంతుని మయం. అది భూమి మీద ఇంత అన్నం తినేది ఉండే కాబట్టే అలా జరుగుతుంది. బండి గండం దాటిపోయింది, మళ్ళీ ఏరే గండాలు కూడా కొన్ని పోయినాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. ఏమంటే ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఈ రాశి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, నలుగురు ఎక్కడ పడ్డ వాళ్ళు అందరూ పైకి వస్తుండ్రు, మనం కూడా పై మెట్టు లెక్కాలి అనే మనసులో ఉంది. ఏమంటే అడ్డమైన గండాలు ఇంటికి వస్తున్నాయి, గండాలు, ఈ చక్రాలు చాలా చెడ్డగా వస్తున్నాయి. చూడండి, వాహనం కొనాలని ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎన్ని గంటలు దాటిపోయినా కానీ వాహనం కొనాలని మనసు లోపల చాలా ఉంది. వాహనం కొనాలంటే ఏం చేయాలి? వాహనం కొన్న తర్వాత కూడా వాహనానికి ప్రతి అమావాస్యకి బండికి ఇంత వాటర్ సర్వీసింగ్ చేపించుకొని 4 టైర్ల కింద 4 లింబలు కాయలు పెట్టి తొక్కిపియాలి. ఎందు గురించి అంటే బండి మీద ఉన్న కాయ కస్తరి దరిద్రం, శని, బిని, మంచి చెడు జాగలు పోయి వస్తుంది. ఆ బండి ఎటువంటి జాగలు కూడా పోయి వస్తుంది. అలాంటిది మొత్తం ఆ బండి మీద ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఒక్కటి ఏం లేదంటే సరిగా ఇంటి లోపల జర పైసా ఆగటం లేదు, మనసు గుడిక శాంతం ఉండటం లేదు. 12 ఆలోచిస్తుండ్రు, ఏది గుడిక సరిగా జరుగుతలేదు. ఇప్పుడు ఇంటి లోపల కళ్యాణం కార్యం చేయాలని మనసు లోపల చాలా రోజుల నుంచి ఉంది. అయితే లేదు కదా, చేసిస్తామంటే అయితే లేదు, చేసుకొస్తామంటే కూడా అయితే లేదు కదా. భగవంతా మరి ఎట్లా ఏమిటిది అనేది భగవంతునికి తలుచుకుంటున్నారు. పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు, చాలా రోజుల నుంచి అనుకున్న వాళ్ళు ఈసారి తప్పనిసరి అవుతుంది. ఏమిటంటే మాత్రం ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా అయిపోయింది. ఇంతవరకే దవాఖానా, హాస్పిటల్ పాలు మస్తు చూపించుకున్నారు. ఎంత చూపించుకున్నా కానీ నెత్తి మీద దరిద్రం ఉన్న తర్వాత ఎంత అమృతం తాగినా అది విషం లేకనే అయిపోతుంది. ఇంట్లో బరకతి లేకుండా అయిపోతుంది, అరకతి లేకుండా అయిపోతుంది. ఇంటి మీద అప్పు బలం చాలా ఎక్కువైపోయింది. అది కాక ఇంటి లోపల భార్య భర్తలు శృతి మీద లేరు. ఒకరి మాట ఒకరికి పాముక ముంగిసి పడినట్లనే ఉంటుంది. నీదెంతంటే నీదెంత అన్నట్టు ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. దారిద్ర్య ఘడియ ఇంటి మీద చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి మీద ఉన్న దరిద్ర ఘడియ దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళొకటి ఏమిటిదంటే మాత్రం ఇప్పుడు ఇంటి లోపల పెళ్ళైనా, ఇల్లైనా, జాగైనా ఏదైనా కానీ మంచి జరుగుతుంది. కానీ అన్నిటికన్నా మాత్రం వ్యవసాయం అయితే చేసే వాళ్ళు ఇప్పుడు చేస్తుండే కదా, వ్యవసాయానికి చాలా మంచి కలిసి వస్తుందండి మీకు. ఈ రాశి వాళ్ళకు, ఈ ధనుసు రాశి వాళ్ళకు వ్యవసాయంలో చాలా బాగుంటుంది. ఈసారి ఎండ వేస్తే బంగారం పడుతుంది, మంచిగా పంట అయితే మంచిగా పడుతుంది. మంచి ఆ భూతల్లికి మీరు నమ్ముకొని ఉన్నారో ఆ భూతల్లి మీకు కరుణిస్తుంది, మీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది. ఒకసారి మాత్రం ఆ శివయ్య దర్శనం లోపల పోయిరండి. ఆ శివయ్యని మీకు చాలా చల్లగా చూస్తాడు, అంత మంచిగా చూస్తాడు మీకు. సారీ గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. 3 మీ లక్కీ నంబర్ కూడా 3. ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. అంటే గురుబలం 14, శని బలం
6 అంటే ఇప్పుడు మీకు గురుబలం చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏదైనా కానీ చెయ్యండి, మీకు మంచి కలిసి వస్తుంది, మీకు జయం జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా వెనక జరిగిపోతుంది. ముందల మంచి బలం ముందల చాలా మంచిగా ఉన్నది. 14 ఇంట్ల గురుబలం ఉంది, 6 ఇట్ల శని ఉన్నది. మీరు ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. నాకు మళ్ళీ ఫోన్ చేసి మీరు దేని గురించి కూడా అడగండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం